కాకినాడలో నోరూరించే పిండి వంటకాలు అప్పుడే తయారు చేసి అప్పుడే అమ్మకాలు జరుపుతారు. ఏమేమి వంటకాలు ఉన్నాయి, ఇంత రుచిగా ఎలా వస్తున్నాయి, ఆ విశేషాలు ఏంటో ఒకసారి చూద్దాం. కాకినాడలో నోరు నుంచి అసలసలైన ఆంధ్ర పిండి వంటకాలు నిజంగా తినాలంటే పెట్టి పుట్టాలి అనే విధంగా అక్కడ రుచులు ఉంటాయంటే మీరు నమ్ముతారా? అయితే ఖచ్చితంగా నమ్మాల్సిందే. ఎందుకంటే మనం మొదటిగా ఆ దుకాణం వద్దకు వెళ్ళిన తర్వాత మనకు ఒక రుచి చూపిస్తారు. ఆ రుచిలోనే అమోహం అనే విధంగా అక్కడ పిండి వంటకాలు ప్రత్యేకంగా ఆకట్టుకుంటూ ఉంటాయి. అప్పుడే తయారు చేసి అప్పుడే అసలు సిసలైన ఈ ఆంధ్ర పిండి వంటకాలు కాకినాడ సినిమా రోడ్లో అమ్ముతూ ఉంటారు. ప్రధానంగా మన నివాసంలో తీసుకువెళ్లి తినడంతో పాటు ఇంట్లో జరిగే శుభ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో నిర్వహించే ప్రధానంగా అరిసెలు, పోకొండలు, ప్రత్యేకంగా జంతికలు, ఇక్కడ వెన్నప్పాలతో పాటు అసలు సిసలైన వంటకాలన్నీ కూడా ఆకట్టుకుంటూ ఉంటాయి. మనకి కాకినాడ నగరానికి సంబంధించి సినిమా రోడ్డు లో వెళ్లే రహదారిలో సినిమా రోడ్డు నుంచి వెళ్తుంటే మనకి ఎడమ పక్క రోడ్డుకు ఈ పిండి వంటకాలు కనిపిస్తాయి. చూడటానికి కూడా గుమగుమలాడుతూ సుహాసన ఆ ప్రాంతంలో విరజలుతూ ఉంటాయి ఈ పిండి వంటకాలు. అటువైపుగా వెళ్లే ప్రతి ఒక్కరూ కూడా ఈ గుమగుమలాడే పిండి వంటకాలు కొనుగోలు చేసి నివాసాలకి తీసుకువెళ్తూ ఉంటారు. శుభకార్యం ప్రధానంగా నివాసాల్లో జరిగే అనేక శుభ కార్యక్రమాలకు ఈ ప్రాంతం నుంచి ఈ పిండి వంటకాలు రేట్లు కూడా రీజనబుల్ గా ఉంటూ ఉంటాయి. మనం చూస్తున్న ఈ పోకొండలో ఏదైతే తెలుగు అసలు సిసలని ఈ పోకొండ ఒక్కొక్కటి 5 రూపాయలకు అమ్మకాలు నిర్వహిస్తారు. అదేవిధంగా పోకొండతో పాటు అరిసె ఒక్కొక్కటి 10 రూపాయలకు అమ్మకాలు జరుపుతూ ఉంటారు. ఇక్కడున్న ఒక ప్రధాన విశేషం అంటే మనకు కావాల్సిన ఆర్డర్ అప్పటికప్పుడే తయారు చేసి అమ్మకాలు జరపడంతో పెద్ద ఎత్తున ఈ దుకాణానికి ఫాలోయింగ్ ఉందని మనం చెప్పుకోవచ్చు. రోడ్డు పక్కన ఒక బండి లాంటి దాంట్లో మహిళలు ఈ వ్యాపారం నిర్వహిస్తూ ఉంటారు. అయితే పెద్ద ఎత్తున ఈ వ్యాపారం కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా సాయంత్రం సమయంలో బిజీ టైంలో ఎక్కువగా పలువురు కూడా కొనుగోలు చేస్తారు కాకినాడ ప్రాంతంలో.